రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలో నిరసన ధర్నా నిర్వహించారు. నగరంలోని ఇంద్రపాలెం సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినేని సుజాత అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా మహిళా నాయకురాలు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, బద్వేలు సంఘటనలు ఇందుకు నిదర్శనమని, ప్రభుత్వ చేతకానితనం మరియు నిర్లక్ష్య వైఖరి వల్లే అధికార పార్టీ నాయకులు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన పక్కన పడి రెడ్ బుక్ రాజ్యాంగ పాలన సాగుతోందని, పోలీస్ యంత్రాంగం కూడా అధికార పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తుందని విమర్శించారు. ప్రజలందరి పరిణామాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, జమ్మలమడక నాగమణి, విజయలక్ష్మితో పాటు పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. కోరుకునే మహిళలకు నిన్న గుంటూరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఆవిడ వివస్త్రాలను చేసి ఆవిడ అంత బాధ పెట్టడం అన్నది చాలా బాధాకరమైన విషయం. మహిళలందరూ కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం. మేమందరం కోరుకునేది ఒకటే, సీఎం గారిని కానీ, డిప్యూటీ సీఎం గారిని కానీ, అదేవిధంగా మహిళా హోమ్ మినిస్టర్ గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం. మీరు ప్రతిరోజు కూడా జగన్ గారిని ఏ విధంగా విమర్శించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అధికారులు కానీ, కేడర్ని కానీ ఏ విధంగా జైల్లో పెట్టాలి, తప్పుడు కేసులు రాయాలని ఆలోచిస్తున్నారు తప్ప ఈరోజు మీకు అధికారం కట్టబెట్టిన మహిళలకు మీరు ఏం చేశారో అని ఒక్కసారి మీరు ఆలోచించాలి. అంటే మహిళా హోమ్ మినిస్టర్గా మీరు ఉంటే మహిళలు అందరూ ఒకటే అనుకుంటారు, మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మనకంతా మంచి జరుగుతుందని. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలపై, మహిళలపై, బాలలు ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్యాయం జరుగుతూనే వస్తుంది. మేమందరం మహిళలందరూ ఒకటే కోరుకుంటున్నాం, మీరు వెంటనే నిన్న జరిగిన గుంటూరులో కానీ, అదేవిధంగా చాలా పలు చోట్ల జరిగిన సంఘటనలకు మీరు వెంటనే స్పందించి తక్షణమే దానికి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా మహిళలు కోరుకుంటున్నాము. ఇలాంటి చర్యలు ఇంకా ఏమైనా జరిగితే ప్రతి ఒక్క మహిళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఆ నిరాహార దీక్ష చేసే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మహిళా లోకానికి సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయిందా ఏంటి, కళ్ళు కనబట్టలేదా అనేది నేను ప్రశ్నిస్తున్నానండి. మరి ఆ అమ్మాయిని అంత దారుణంగా వ్యవస్థను చేసి అసలు ఎప్పుడు ఇది దుశ్శాసన పర్వంలాగా మేము భావిస్తున్నాం. అసలు రావణాకాండ ఎప్పుడో చూసాం, అప్పట్లో ద్రౌపదిని వస్త్రాపరణ జరిగింది. మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇది చూస్తున్నాం మేము. మరి మాకు ఇలాంటి పరిస్థితుల్లో మేము మహిళలకు భద్రత కల్పించలేని మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా అని మేము భావిస్తున్నాం. వారిని ప్రశ్నిస్తున్నాం, మా మహిళలకి భద్రత కల్పిస్తారా లేదా? మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో మరి మాకు దిశా చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు భద్రత కల్పించారు. దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. దానికి సందర్భంగా ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టి అంబేద్కర్ గారికి ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు మార్చుకోవాలని మేము ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీవ్రంగా ఖండిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.